నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ లీడర్ గజ్జల కాంతవ్వ గారు ఉన్నారు. తీన్మార్ మల్లన్న సస్పెండ్పై అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలపై మాట్లాడదాం. ఇటు కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ నేతలపైన, అలాగే సస్పెన్షన్ తీర్పైన కూడా తప్పుపట్టారు తీన్మార్ మల్లన్న. ఏం చెప్పదలుచుకున్నారు? సస్పెండ్ అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం. హైకమాండ్ ఏ విధంగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీని ఏ నిబంధనలు ఉల్లంఘించినా ఎవరి మీద చర్యలు తప్పవు. అది మీడియా వాళ్ళందరికీ కూడా తెలిసే. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఎవరు? మహేష్ కుమార్ గౌడ్. బీసీ నాయకుడే కదా, బీసీల నాయకుడే కదా. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నోటీస్ ఇచ్చిండు. నోటీస్కు జవాబు ఇవ్వని చెప్పారు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇవ్వలే. బీసీ నాయకుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నోటీస్ ఇచ్చిండు. ఆయనకు జవాబు ఇవ్వాలి. రెండవది క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉన్నాడు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారికి ఈయన జవాబు ఇవ్వాలి. వీళ్ళిద్దరూ అనుకోనే నోటీసులు జారీ చేస్తారు, వీళ్ళిద్దరూ అనుకోనే సస్పెండ్ చేస్తారు. వాళ్ళే జవాబుదారులు తప్ప నేను ఎవరికో ఇచ్చినా నన్ను కావాలని చేస్తుంది కాదు. నీకన్నా చాలామంది, నీకన్నా కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరినీ పార్టీని ఏ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినైనా సస్పెండ్ చేసే అధికారం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, హైకమాండ్కి ఉంటుంది. నువ్వే కాదు, నువ్వు ఈకలు కూడా కాదు కాంగ్రెస్ పార్టీలో నీకన్నా పెద్ద పెద్ద తోపుగాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద తోపుగాళ్ళను కూడా సస్పెండ్ చేసింది. ఇప్పటివరకు కేంద్ర మంత్రులను కూడా సస్పెండ్ చేసింది. కేంద్ర మంత్రులు, సీనియర్ మాజీ మంత్రులందరూ కూడా అవసరం అనుకుంటే పార్టీని ఉల్లంఘిస్తే ఎవరినైనా సస్పెండ్ చేస్తుంది. పార్టీ ముందట ఒకరు ఎక్కువలు ఒకరు తక్కువలు అనేది ఉండదు. వాళ్ళు బీసీలు, ఒకరు ఎస్టీలు అనేది ఉండదు. చాలామంది ఉన్నారు సీనియర్లు. పార్టీని ఏ నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేస్తారు. ఉల్లంఘిస్తే పార్టీని ఏ నిబంధనలు, ఏ పార్టీలోనే అంతే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా, ఇంకా తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీలో అయినా పార్టీ పరిధిలో మాట్లాడితే ఎవరేమనరు. పార్టీ పరిధి దాటి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు పార్టీని విమర్శిస్తే ఎవరు ఊరుకుంటారు. కానీ నా పైన ఒకలాగా, మిగతా వాళ్ళపైన ఒకలాగా చర్యలు తీసుకుంటున్నారు. చాలామంది సీనియర్లు కూడా పెద్ద ఎత్తున పార్టీ పైన బహిరంగంగానే మాట్లాడారు. నేను ఎలాంటి తప్పు చేయకున్నప్పుడు కూడా నాకు శిక్ష పడిందండి. ఇటును రాజగోపాల్ రెడ్డి గారిని మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ సస్పెండ్ చేస్తారనే సమయంలో పార్టీకి రాజీనామా చేసి ఆయన బీజేపీ పార్టీలో ఏరి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఓడిపోయినాక తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీగా హైకమాండ్ నిర్ణయం తీసుకునే టైముల్నే పార్టీకి రాజీనామా చేసిండు. ఎవరి మీద? కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా తప్పులు చేస్తే అందరికీ నోటీసులు పంపించి మీ మీడియానే సాక్ష్యం. ఎవరినైనా కేంద్ర మంత్రులు, చాలామంది కేంద్ర మంత్రి, మాజీ మంత్రి సర్వేసత్రన్న మీద చర్య తీసుకున్నది, పార్టీని మాట్లాడిండు, రికార్డు ఉంది, సస్పెండ్ చేసింది. అంతకుముందు ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. చాలామంది చెప్పాలంటే చాలామంది పేర్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను అవి చెప్పదలుచుకోలేదు. చాలామంది సీనియర్ల మీద కూడా చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. దీనికి ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, పిసిసి అధ్యక్షుడు ఉంటాడు. ఈ కమిటీలు నిర్ణయం తీసుకుంటాయి. కులగణన విషయంలో తూతూ మంత్రంగా నిర్వహించారు, పర్సంటేజ్ తగ్గించారు, బీసీల శాతం తగ్గించి కూడా తక్కువ చేసి కూడా చూపించే ప్రయత్నం జరిగిందని కూడా ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇగో బీసీలు అంటేనే ఒక తీర్మాన వలన కాదు, బీసీలు అంటేనే తీర్మాన వలన కాదు. రాష్ట్రంలో లక్షల మంది బీసీలు ఉన్నారు. దానికి నాయకత్వం వహిస్తున్నట్టు హరికృష్ణ ఉన్నాడు. దానికి అంతకన్నా వివి హనుమంతరావు గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నాడు, కొండ సురేఖ గారు ఉన్నారు. ఇంకా చాలామంది లెక్కలు లేనటువంటి బీసీ నాయకులు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. ఈ నువ్వు ఒక్కరిమే తోపు కానీ ఈ లెక్కలు కరెక్ట్ కాదంటే మరి ఏ లెక్కలు కరెక్టే? కులగణన చేసింది ఓన్లీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే. ఈ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రులు కూడా, బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరు కూడా కులగణన చేయలే, బీసీల లెక్కలు తేల్చలే. మొగోడు రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కులగణన చేసిండు, జనాభా లెక్కలు నేర్చిండు. ఇవాళ మొత్తం ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సర్వే చేసింది. సర్వే చేస్తే 56% బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఇంతమంది, ఎస్టీలకు ఇంతమంది, వెలుమలకు ఇంతమంది, రెడ్లకు ఇంతమంది, బ్రాహ్మణులకు ఇంతమంది తేల్చి చెప్పి దానికి అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండు. ఎస్సీ వర్గీకరణ చేసిండు. ఆ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే. అది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే.
చివరిగా చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీకి పరోక్షంగా సహకరించారు. అందుకని మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఎంపీ స్థానం గెలిచింది. నేను ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించారు అభ్యర్థులని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒకటిను మీరు లేనిపోని విషయాలు మీ మీడియా మాట్లాడకండి. మీ మీడియాకు కూడా అన్నీ తెలుసు. ఆయన అంతకుముందు ఎమ్మెల్సీ పోటీ చేసి ఎందుకు గెలవలేదా? ఈ మొగోడు అందరు ఎమ్మెల్యేలు గెలిపించే మొగోడైండు. అంతకుముందు ఏం చేసిండే ఆయన? అంతకుముందు ఎమ్మెల్సీ పోటీ చేసి ఎందుకు గెలవలేదా? కాంగ్రెస్ బ్యానర్, కాంగ్రెస్ జెండా, హైకమాండ్, సోనియమ్మ గారి ముఖం, సోనియమ్మ గారి నాయకత్వాన్ని ఒప్పుకొని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఒప్పుకొని తెలంగాణ ప్రజలు ఓట్లేశారు. నిన్ను చూసి కాదు, నువ్వు ఎమ్మెల్సీకి ఎందుకు గెలవలేదు? ఎమ్మెల్సీకి గెలవనివి నువ్వు వచ్చి నన్ను చూసి నేను ప్రచారం చేస్తే ఓట్లేసాను. ఎవడైనా చూసి ఓటేసేటోళ్ళు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీ గెలిచింది, అంతకుముందు ఎమ్మెల్సీ ఓడిపోయినావు. ఇప్పుడు ఎమ్మెల్సీ పోటీ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ జెండా మీద, కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్ముకొని ప్రజలు అట్లేశారు. నువ్వు గెలిచావు. ఒకవేళ నీకు దమ్ముంటే, నీకు ఇట్ట దమ్ముంటే, నిజంగానే నీకు దమ్ముంటే ఎమ్మెల్సీకి రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి. నువ్వు ఎమ్మెల్సీ గెలిచినా, నువ్వు అందరినీ గెలిపించినట్టు పో. నువ్వు గెలిచినావయ్యా దమ్ముంటే. ఇష్టం వచ్చినట్టు నేనే పెద్ద తోపు కానీ అని మాట్లాడే మాటలు తప్పు. ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారు ఎంపీ గెలిచినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడే మల్కాజిగిరిలో ఎంపీగా రేవంత్ రెడ్డి గారు గెలిచొచ్చిండు. ఆయన మొగోడు. అదేవిధంగా మహబూబ్ నగర్లో డీకే అరుణను ఓడగొట్టించిండు మా రేవంత్ రెడ్డి గారు. ఎమ్మెల్యేకి ఓడిపోయింది, ప్రజలు సానుభూతి వచ్చింది, ప్రజలు ఓట్లేశారు. తెలంగాణ ప్రజలు, అక్కడ పార్లమెంటు ప్రజలకు ఆమె నచ్చింది, ఓట్లేశారు. ఆమె వాళ్ళ ఇష్టము. మల్కాజ్గిరిలో అంతకుముందు టీడీపీ ఎంపీ మల్లారెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ ఎంపీ, తర్వాత కాంగ్రెస్ ఎంపీ. మరి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడే కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు గెలిచారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే హుజరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోయిండు. మరి మా ఎవరు రాజేందర్ గెలిచిండు, ఈటల రాజేందర్ అనే గెలిచిండు. అయితే ముఖ్యమంత్రి ఉంటే ప్రజలు నిర్ణయం కదా. ప్రజలు అప్పుడు సోనియమ్మ గారిని నాయకత్వాన్ని నమ్ముకున్నారు, రాహుల్ గాంధీ గారిని నమ్మిర్రు, రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారిని నమ్మిర్రు, ప్రజలు ఓట్లేశారు, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన తెలంగాణ ప్రజలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కదా, అధికారం వాళ్ళ చేతులు ఉంటుంది కదా, ఓటేసేది వాళ్ళు కదా. మల్కాజ్గిరిలో అంతకుముందు మరొకసారి చెప్తున్నాను, అంతకుముందు టీడీపీ మల్లారెడ్డి గారి ఎంపీ, తర్వాత టీఆర్ఎస్ ఎంపీ, తర్వాత కాంగ్రెస్ ఎంపీ ఎప్పుడైండు? ఇదే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైండు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అక్కడ మొత్తం గడిలను బద్దలు కొట్టి ఆయన అధికారాన్ని కూడా తొక్కిపడదెంగి ఎంపీగా గెలిచొచ్చాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎంపీ గెలిచొచ్చాడు, తర్వాత ఒకసారి ఇంకో పార్టీ వస్తుంది, ఇంకోసారి ఇంకో పార్టీ వస్తుంది. వాళ్ళు అట్లెట్ట గెలిచిందంటే ఏమన్నట్టు? అట్లెట్ట గెలిచి నువ్వు మొగనివేనైతే నువ్వు ఇక్కడనే ఉన్నావు కదా, మరి నువ్వు పోయి గెలిపించలేదు. నీవు కూడా బాధ్యత, నువ్వు కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు కదా, నువ్వెందుకు కూడా గెలిపించలేదే? మరి నువ్వే అంటున్నావు కదా, నేను 40 మందిలో ఎవరు గెలిపించినా, నువ్వే అంటున్నావు కదా, నువ్వెందుకు వెళ్ళలేదు? మరి ఇలాంటి డగులుబది మాటలు మాట్లాడకు. ఎందుకంటే నువ్వు కేసీఆర్కు అమ్ముడు పోయినవు, కేసీఆర్కు 100 కోట్లకు మాట్లాడుకున్నావు. ఇది వాస్తవం. ఆ రికార్డ్ అంతా మా దగ్గర ఉంది. కాబట్టి నీకు హెలికాప్టర్ పెట్టిండు. ఆ వరంగల్ బహిరంగ సభకు పోవడానికి శ్రీనివాసరావు గారితో మాట్లాడి శ్రీనివాసరావు ఎవరు? కేసీఆర్ బంధువు, మాజీ ఎంపీ వినోదరావు గారి సొంత అన్న, టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ వినోదరావు గారి సొంత అన్న శ్రీనివాసరావు గారు ఎవరు? కేసీఆర్ బంధువు. ఆయనకు చెప్పేసి నీకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి శ్రీనివాసరావు చెప్తే నీకు హెలికాప్టర్ పెట్టినా, ఆ హెలికాప్టర్లో మీటింగ్ పోయినావు. బీసీలందరినీ తీసుకురమ్మని, బీసీల మీటింగ్లు పెట్టుకోమని చెప్పి 100 కోట్లు ఇచ్చిండు. బీసీలను తాకట్టు పెట్టావు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు. ఇది వాస్తవం. మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టువని చెప్పాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టువని చెప్పాడు. ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టువని చెప్పి కేసీఆర్ చెప్పినట్టు నువ్వు నడుస్తున్నావు. కేసీఆర్కు ఏజెంట్గా తయారైనావు, పెద్ద పాలేరుగా తయారైనావు. ఇది వాస్తవం. కేసీఆర్ ఏం చెప్తే గదే చేస్తున్నాం. అందుకోసమే కేసీఆర్ మంచోడైండు. ఇంకొకటి, కేసీఆర్ మంచోడు ఇయ్యట్లయితాడే 10 ఏళ్ళు కేసీఆర్ని తిట్టుకుంటూ వచ్చింది వాస్తవం కదా. కాళేశ్వరం ప్రాజెక్టులలో 1000 కోట్లు దోసుకున్నాడని చెప్పింది నువ్వే కదా. రెండోది, మల్లన్న సాగర్లో 100 కోట్లు దోసుకున్నాడు, 1000 కోట్లు దోసుకున్నాడని నువ్వే చెప్పినావు కదా. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూములు అమ్ముకున్నాడని నువ్వే చెప్పినావు కదా. తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, అన్న 3 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబమే దోసుకున్నాడని చెప్పినావు కదా. ఇది వాస్తవమే కదా. నువ్వు రికార్డు ఉన్నది కదా, మీడియానే ఉన్నది కదా. 10 ఏళ్ళేమో కేసీఆర్ దొంగలంగా అన్నావు. ఇప్పుడు ఎట్లా మంచివాడవుతాడా?
కేసీఆర్ మంచోడు, మరి కేసీఆర్ మంచోడు. కేసీఆర్ కుటుంబ సర్వే చేయించాడు కదా. సర్వే చేయించినప్పుడు మరి ఆ సర్వే బయట పెట్టాలి కదా. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ఆ సర్వే చేసాడు కదా. దాన్ని ఎందుకు బయట పెట్టలేదు? బీసీల జనాభా గింతుంది, ఎస్సీల జనాభా, ఎస్టీల జనాభా, మా రెడ్ల జనాభా, బ్రాహ్మణుల జనాభా, వెలమల జనాభా గింతుందని ఎందుకు బయట ప్రకటించలేదు? ఎందుకంటే ప్రభుత్వ సొమ్ముతోనే కదా ఆనాడు కుటుంబ సర్వేలు చేయించింది. మరి ఎందుకు ప్రకటించలేదు? పోనీ అసెంబ్లీలో ఎందుకు ప్రకటించలేదు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్? మా ముఖ్యమంత్రి గారు జనాభా లెక్కలు చేశాడు, కులగణన చేశాడు, ప్రకటించాడు. ఇది నీతిగా నిజాయితీగా పనిచేశాడు మా ముఖ్యమంత్రి గారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాడు, ఎస్సీ వర్గీకరణ చేశాడు. తెలంగాణ ప్రజలందరినీ ఆదుకున్నాడు, తెలంగాణ ప్రజల కోసమే పరిపాలన నడిపిస్తున్నాడు. ఇది వాస్తవం. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూడకు మల్లయ్య. నేను ఎవరు నమ్మే పరిస్థితులు కూడా తెలంగాణ ప్రజలు లేరు. నువ్వు పెద్ద ఉద్యమకారునివి కాదు, నువ్వు పోరాట యోధునివి కాదు, లేకుంటే పెద్ద తోపు కానివి కాదు, పెద్ద నక్సలైట్లలో తుపాకులు పట్టుకున్నవి కాదు, బీసీల కోసం పోరాటం చేసింది కాదు, దళితుల కోసం పోరాటం చేసినవి కాదు. ఇలా నువ్వు ఈ తెలంగాణ ప్రజలను భూస్వాములు దాడులు చేస్తే భూస్వాములకు ఎదిరించి పోరాటం చేసినోడు కూడా కాదు, తెలంగాణ ఉద్యమం చేసినోడు కూడా కాదు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడే ముందు నువ్వు సోషల్ మీడియాలో పనిచేసినావు, అంతకుముందు మీడియాలో పనిచేసినావు. ఇది నీ చరిత్ర, అంతే తప్ప నువ్వేదో పెద్ద తోపు కానిగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే మాత్రం ఆయన మాటలు నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. ఆయన కేసీఆర్ ఏజెంట్లాగా వ్యవహరిస్తున్నారు. అలాగే దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోడేసి గెలవాలని కూడా చెప్పారు. కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి ఈరోజు కాంగ్రెస్ని తిట్టడం సరైనది కాదని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జల కాంతం స్పష్టం చేసిన సందర్భంగా కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశ టీవీ హైదరాబాద్.